ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి, రాముడి విగ్రహం ఒకటి కళ్ళతో చూశాడు. అలా రాముడి విగ్రహం అన్న ఆంజనేయ స్వామి విగ్రహం అన్న చాలా ఇష్టం. అలా చూశాడంటే రాముడు గుడి కనిపించింది అనుకుని, ఆంజనేయ స్వామి గుడి కనిపించింది అనుకుని అలా నిలబడిపోయాడు. అలా ఇలా చూసేవాడు. అలాగే నువ్వు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూడటానికి వెళ్తాడు చూడండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూడటానికి ఒకసారి బాబా గారు ఆంజనేయ స్వామిని ఎలా చూస్తున్నారు షిరిడిలో. ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా చూస్తున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం అంటే మరీ ఇష్టం ఆయనకి. ఆంజనేయ స్వామి ఎలా చూస్తున్నారు. ఇది పర్ఫెక్ట్ సెలిబ్రేట్. ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా చూస్తున్నారు సరే బాబా గారు. ఏదైనా అంచేపు చూస్తున్నారంటే అలా చూస్తున్నారు. పెళ్లి కూతురుని కూడా అంత బాగా చూడరు. ఈ పెళ్లి చూపులకు వస్తారు చూడండి, అంతకంటే బాగా చూస్తున్నారు ఆంజనేయ స్వామిని. ఎవరండి? ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. షిరిడీలు ఎవరు? బాబా. ఎవరు అడిగారు ఏంటంటే అంత పరిశీలనగా చూస్తాం. బాబా అన్నాడు ఆంజనేయ స్వామిని చూస్తుంటే నా మనస్సు అణగిపోతుంది, ఇంకా సాధన ఎందుకన్నాడు. ఈ మనస్సు అనగటానికి చాలా మంది సాధనలు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి ఉడికి అలా పరిశీలనగా చూస్తుంటే నా మనస్సు అణగిపోతుంది, ఇంకా సాధనతో పని చూడటంతోనే మనస్సు అణగిపోతుంది, ఇంకా సాధన. ఈ సాధనలన్నీ మనస్సు అనగటానికే కదా. నాకు ఆంజనేయ స్వామి చూస్తుంటే మనస్సు అణగిపోతుంది, ఇంకా సాధనతో పని. ఆయన గుడికి అలా చూస్తుంటే పరిశీలనగా చూస్తుంటే మనసు అడిగిపోయింది ఆంజనేయ స్వామితో. ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః.